వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ ఆన్లైన్ క్లాసెస్. సో ఎర్త్క్వేక్ కంటిన్యూషన్ క్లాసెస్లో మనం ఈ వీడియో క్లాసులో మనం డిస్కస్ చేయబోయే అంశం భూకంపాలు, వాటి ఉపశమన చర్యలు, ఎర్త్క్వేక్ మిటిగేషన్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. భూకంపాలు వచ్చే దుర్బలత్వ ప్రాంతంలో ఇండియా కూడా ఉంది కాబట్టి సో ఇలా ప్రతి సంవత్సరం లేదా కంపల్సరిగా భూకంపాలు వచ్చే ప్రాంతం కాబట్టి, ఎందుకంటే భారతదేశం యొక్క ఉత్తర దిశలో అండ్ వాయువ్య పశ్చిమ దిశలో మృత పర్వతాల శ్రేణి ఉంది కాబట్టి ఈ మృత పర్వతాల శ్రేణి ఈ బెల్టులో ఈ పలకాల మధ్య ఒత్తిడి జరిగి పర్వతాల ఉద్భవం కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ పలకాల కదలికల్లో భాగంగా వస్తున్నాయి భూకంపాలు. మరి అలాంటి తరుణంలో మనం భారతదేశంలో భూకంపాలు వచ్చినప్పుడు మనం ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టాలి? సో మిటిగేషన్ అని అంటారు. ఇవి అడిగేది ఇక్కడే మనకి ఇక్కడ క్వశ్చన్, ఓకేనా? ఉపశమన చర్యలు అంటే నష్ట తీవ్రతం లేదా నష్టం తగ్గించే చర్యలు ఏంటి అనేది చూడాలి మనం. ఉపశమనం చర్యలు లేదా ఉపశమన చర్యలు లేదా ఉపశమనాన్ని ఏమంటారు? మిటిగేషన్ యాక్టివిటీస్ అని అంటారమ్మా. మిటిగేషన్ గుర్తుపెట్టుకోండి ఇలా. సో ఎందుకంటే మిటిగేషన్ అనేది మనం గతంలో ఎప్పుడు చెప్పుకున్నాం? విపత్తు నిర్వహణ వలయములో విపత్తు సమయంలో చేపట్టే ఒక చర్య, విపత్తు ముందు విపత్తు సమయంలో చేపట్టే ఒక చర్య. ఏమవుతుందంటే ఉపశమనం అంటే మళ్ళీ మనకు దీని మీనింగ్ గుర్తు రావాలండి, కంపల్సరీ. మీనింగ్ గుర్తు రాకపోతే మళ్ళీ ఇక్కడ కాస్త మనకి ఇబ్బంది పడుతుంటాం చదివేటప్పుడు. ఓకే, ఉపశమనం జనరల్గా ఏంటిది? రిలీఫ్. ఇక్కడ ఏంటిది అంటే సహజంగా కానీ మనకి మానవ కారకంగా కానీ సంభవించే విపత్తుల యొక్క నష్టాన్ని తగ్గించడం, అంటే విపత్తుల వల్ల జరిగే నష్టాన్ని తగ్గించడం. ఇక్కడ విపత్తుల వల్ల జరిగే నష్టాన్ని కనిష్ట స్థాయికి తీసుకురావడం లేదా తగ్గించడం. రెడ్యూస్ ద డ్యామేజ్ అని అంటారు. రెడ్యూస్ ద డ్యామేజ్ని మ్యాక్సిమం కనిష్ట స్థాయికి తీసుకురావడమే ఉపశమనం. ఓకేనా? దానివల్ల మనకు అది ఆర్థిక నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, పర్యావరణ నష్టం కావచ్చు, ఏవైనా కావచ్చు, మొత్తం మీద నష్టాన్ని తగ్గించడమే ఉపశమనం. విపత్తు ముందు దశలో చేపట్టేటివన్నీ సంసిద్ధత కార్యక్రమాలు. ఆ సంసిద్ధత కార్యక్రమాలు కొంతవరకు ఉపశమనం ఉంటుంది, కానీ ఎక్కువ భాగం విపత్తు సమయంలో ఉంటుంది. కాబట్టి అది మీనింగ్ గుర్తుపెట్టుకున్న తర్వాత మరి భూకంపాలు వచ్చినప్పుడు ఎలాంటి ఉపశమన చర్యలు అంటే రెండు రకాలు. ఒకటి అమ్మ చూడండి, నిర్మాణాత్మక ఉపశమన చర్యలు. ఏమి ఉండదమ్మా, పేరే ఇక్కడ పెద్దగా ఏమి ఉండదు, నేను చెప్తాను. ఉపశమన చర్యలు. ఓకే, రెండవది నిర్మాణేతర ఉపశమన చర్యలు. నిర్మాణేతర ఉపశమన చర్యలు అంటే ఏంటి? సరే, నిర్మాణాత్మక అంటే చెప్తాను ఇక్కడ, ఓకేనా? సో సాధారణ నిర్మాణేతర ఉపశమన చర్యలు అంటే ఏంటిదంటే సాధారణంగా మనం తీసుకున్నట్టయితే, ఓకేనమ్మా? సో ఇక్కడ మనకి ఏవైతే సాధారణంగా ప్రజలకి విపత్తుల మీద అవగాహన కల్పించడం అనే నిర్మాణేతర ఓకే, విపత్తుల మీద అంటే విపత్తు అంటే ఏంటంటే ఇక్కడ భూకంపాల మీద అవగాహన కల్పించడం అని నిర్మాణేతర చర్యలు. ఇక నిర్మాణాత్మక చర్యలు అంటే ఏంటిది? నిర్మాణాత్మక చర్యల్లో కొన్ని సమస్యలు వస్తాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ సో విపత్తుల మీద అవగాహన కల్పించడం అంతా నిర్మాణేతర చర్యల కింద గుర్తుపెట్టుకోండి. నిర్మాణాత్మక చర్యలేమో బాధితులకి సహాయం చేయడం. ఇక్కడ సహాయం ఏ విధంగా అంటే మనకి సాధారణంగా బాధితులు ఎవరైతే భూకంపాల వల్ల నష్టపోయి ఉన్నారో బాధితులకు చేసే సహాయం అది వేరు రకాలుగా ఉంటుంది. అలాంటి సహాయం మొత్తం నిర్మాణాత్మక సహాయం. ఇల్లు నిర్మిస్తావా, పునరావాస కేంద్రాల్లో ఉంచుతావా, వాళ్ళకి ఉపాధి కల్పిస్తావా, అన్ని దీంట్లో వస్తుంటాయి. ఓకేనా? సో ఇక్కడ విపత్తుల మీద అవగాహన కల్పించాలి, అర్థమైందండి? సో అలాంటి నిర్మాణేతర చర్యలు మనకి ఇక్కడ కొన్ని అంశాలు మీరు గమనించండి. ఏం అంశాలు గమనిస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, ఈ నిర్మాణేతర చర్యలో ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నిర్మాణేతర చర్యలో మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. నిర్మాణేతర చర్యల్లో వచ్చేది ఏంటంటే కమ్యూనిటీ సంసిద్ధత అని వస్తుందమ్మా. కమ్యూనిటీ ప్రిపేర్నెస్ అమ్మ. ఏంటి కమ్యూనిటీ సంసిద్ధత అని తీసుకున్నట్టయితే
విపత్తు సమయంలో లేదా భూకంపం సంభవించినప్పుడు ప్రజలు బాధితులు ఆర్ ద విక్టిమ్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు భూకంపం నుండి రక్షించుకోవడానికి చేపట్టే లేదా భూకంపం నుండి రక్షించుకోవడానికి చేసే ప్రణాళిక లేదా ఆలోచన ఇక్కడ ఓకేనా. కమ్యూనిటీ సంసిద్ధత అంటే ఏంటంటే భూకంపం సమయంలోనే నమ్మేది ప్రధానంగా తీసుకుంటే భూకంప సమయంలో గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రాణాలని రక్షించుకోవడానికి చేపట్టే చర్య ఏదైతే ఉందో అది కమ్యూనిటీ సంసిద్ధత వస్తుంది. బాధితులు ఇక్కడ మెయిన్గా ప్రతిస్పందించాల్సిందో అంటే బాధితులు. ఎందుకంటే భూకంప సమయం అనేది సాధారణ కొన్ని సెకండ్లు, మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు, నిర్దిష్టమైన సమయం తెలియదు. భూకంపాలు మ్యాక్సిమం రాత్రే వస్తాయా, మార్నింగ్ వస్తాయా, పగటి సమయంలో వస్తాయా, సాయంత్రం వస్తాయా కాదు, ఎప్పుడైనా రావచ్చు భూకంపాలు. ఒక ఫిక్స్డ్ టైం అంటూ ఏమీ ఉండదమ్మా, గుర్తుపెట్టుకోండి. మరి అలాంటి సమయంలో నీవు ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు లేదా ఇంట్లో వర్క్ చేసుకునేటప్పుడు, ఇంట్లో రెస్ట్ తీసుకునేటప్పుడు సడన్గా భూ ప్రకంపనం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు నువ్వు కిందికి వెళ్ళే లేదా బయటకు వెళ్ళే పరిస్థితులు లేవు. మరి అలాంటి సందర్భంలో చేపట్టే చర్య ఏదైతే ఉందో దాన్ని కమ్యూనిటీ సంసిద్ధత అంటారు. అలాంటి కమ్యూనిటీ సంసిద్ధత ఏంటంటే చూడండి, ఒకటి ఇది డ్రాప్. ఒక్క నిమిషం. ఓకే, డ్రాప్, కవర్, హోల్డ్, ఇది చర్య. ఫస్ట్ ఇది కమ్యూనిటీ సంసిద్ధతలో ఒకటి డ్రాప్, కవర్, హోల్డ్ అమ్మ. ఏంటి డ్రాప్, కవర్, హోల్డ్ అంటే మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. ఓకేనా, రైట్, ఇమేజ్కి వచ్చాము చూడండి. సో దీన్ని డ్రాప్, కవర్, హోల్డ్ అని అంటారు. ఇదేంటి సార్ దీన్ని టేబుల్ కింద ఒక బొమ్మ నుంచి డ్రాప్, కవర్, హోల్డ్ అంటే ఎట్లా అంటే డౌట్ వస్తుంది కదా మీకు. ప్రకంపనలు స్టార్ట్ అయినాయి. ఓకేనా, కంపనాలు స్టార్ట్ అయిన తర్వాత ఏంటిది అంటే ఇక్కడ మన ఇన్సైడ్ ఇండోర్ మీన్స్ హౌస్ ఆర్ ఆఫీస్ ఆర్ రెసిడెన్సీ. ఇక్కడ ఏదైనా దృఢమైన వుడెన్ టేబుల్ ఉంటే వుడెన్ టేబుల్ కిందికి వెళ్ళి మనల్ని మనం రక్షించుకోవడం అనేది డ్రాప్, కవర్, హోల్డ్ అమ్మ. ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, టేబుల్స్ కింద లేదా వుడెన్స్ టేబుల్స్ కింద దూరి రక్షించుకోవడం లేదా వుడెన్ టేబుల్స్ కింద ఉండి రక్షించుకోవడమే డ్రాప్, కవర్, హోల్డ్. అర్థమైందా? డ్రాప్ టేబుల్ కిందికి వెళ్ళిపోవడం, కవర్ మన రెండు చేతుల్ని తలకు అడ్డం పెట్టుకోవడం, హోల్డ్ కదలకుండా ఉండిపోవడం. అట్లా కానీ అంత మీనింగ్ అడగరు, బట్ ఓన్లీ డ్రాప్, కవర్, హోల్డ్ అనే పద్ధతి అడుగుతారు. డ్రాప్, కవర్, హోల్డ్ అనే కమ్యూనిటీ సంసిద్ధత చర్య భూకంపాలు వచ్చినప్పుడు ఎక్కడ ఇండోర్లో లేదా ఇంటిలో ఆఫీస్లో ఉన్న వాళ్ళు చేపట్టే చర్య. ఎవరికి వారే గుర్తుపెట్టుకోండి, ఎవరికి వారే వెళ్ళి ఇక్కడ మనం రక్షించుకొని చర్య ఇది. ఎందుకంటే ఒక 10 మందిని వాళ్ళ రక్షించి మనం పక్కకు పోవడం కాదు. ఇక్కడ ఎవరికి వారే రక్షించుకుని ఒక ఆలోచన అక్కడ. సరే, అక్కడ నువ్వు 10 మంది రక్షిస్తావా, 100 మంది రక్షిస్తావా, నిన్ను రక్షించుకోవడం 10 ఫర్దర్ ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ కామన్గా తీసుకునేది అందరూ వాళ్ళు రక్షించుకునే పద్ధతి డ్రాప్, కవర్, హోల్డ్. వెరీ ఇంపార్టెంట్ ఈ వర్డ్ ఇంపార్టెంట్. ఓకేనా, వర్డ్ ఇంపార్టెంట్, అందుకోసం ఇమేజ్ చూపిస్తున్నాను. ఇది డ్రాప్, కవర్, హోల్డ్కి సంబంధించి. మరి ఇదేంటిది సి అంటే కంపనాలు స్టార్ట్ అవ్వగానే బయటకు వెళ్ళే ప్రయత్నం ఇది. ఓకేనా, అది అన్ని సందర్భాలు వీలు కాదు, కానీ బయటకు వెళ్ళే ప్రయత్నం. ఇదేంటండి ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ నుండి, ఎత్తైన వృక్షాల నుండి, ఓల్డింగ్స్ నుండి, అండ్ ఇంకోటి కారు ఎందుకు చూస్తున్నారంటే కారులో ఉంటే వెహికల్ నుండి బయటకు రావడం, ఇలాంటివన్నీ కమ్యూనిటీ సంసిద్ధతలో చేపట్టే చర్యలు. అర్థమైందా? అడిగాడు, క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడు అంటే భూకంపం వచ్చినప్పుడు, ఓకేనా, క్వశ్చన్ ఇక్కడ చిన్న రాస్తాను. భూకంపనాలు వచ్చినప్పుడు, ఓకేనా, ఇలా అడిగాడు. వచ్చినప్పుడు నీవు ఎలా రక్షించుకుంటావు, అంటే ప్రాణ నష్టం ఎలా తగ్గించగలుగుతావు అని చెప్పేస్తే ప్రాణ నష్టం ఎలా తగ్గిస్తావని అడిగే క్రమంలో ఆప్షన్లు ఏమి ఇచ్చాడు అంటే నేను ఇంటి నుండి త్వరగా బయటకు వెళ్ళిపోతాను, త్వరగా. మూడవది కారు దిగి బయటకు వెళ్ళిపోతాను. ఓకేనా, మూడవది ఓడింగ్ అడిగాడు. హోర్డింగ్ చాటున నిలబడతాను.
నాలుగవది వచ్చేసి అమ్మ ఇక్కడ నాలుగో అంశం ఏంటంటే త్వరగా వెళ్ళడానికి లిఫ్ట్ను ఉపయోగిస్తాను. ఎక్కడ ఒకవేళ లోపల ఉంటే లిఫ్ట్ను ఉపయోగిస్తాను. ఇగో ఇలా అడిగాడమ్మా. ఓకే, అడిగి తర్వాత కింద ఏమన్నాడు, సరి అయినవి అంటే సరి అయిన అంటే ప్రశ్నకు దగ్గర సమాధానం సరి అయిన వాటిని వెతకండి అన్నాడు. ఓకేనా, భూకంపం వచ్చినప్పుడు నిన్ను నీవు ఎలా రక్షించుకుంటావు అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేసి మళ్ళీ సరి అయిన సమాధానాలు వెతకండి అన్నాడు. కాబట్టి ఇంటి నుండి వెళ్ళిపోవడం, కారు నుండి బయటకు వెళ్ళిపోవడం అయితే సరి అయినది. సో ఓటింగ్ చాట్ని అంటే మనం జనరల్గా ఏమంటాం దాక్కున్నాం అంటే ఓటింగ్ పెద్ద ఓటింగ్ ఉందనుకోండి. ఇప్పుడు సరే ఒక సినిమా మంచి సినిమా రిలీజ్ అయిందా, సినిమా పెద్ద ఓటింగ్ కింద ఇచ్చారు, లేదా సో మనకి జిహెచ్ఎంసీ ప్రకటన కోసం ఇచ్చారనుకోండి. అలాంటి ఓటింగ్ చాట్ని నిలబడమా, లిఫ్ట్ను ఉపయోగించడమా, వచ్చేసి కింద సో మళ్ళీ ఏ బి సరి అయినవి, బి సి సరి అయినవి, ఏ మరియు డి సరి అయినవి. ఓకే, తర్వాత డి మాత్రమే సరి అయినది ఇలా అడగడం జరిగింది. కాబట్టి ఈ రెండు రాంగిగా నేను ఆ ఆప్షన్లు ఇవ్వలేదు, కానీ ఈ రెండు రాంగ్. లిఫ్ట్ ఎప్పుడైనా ఉపయోగించదు భూకంపం వచ్చినప్పుడు. ఇన్ కేస్ పవర్ కట్ అయిందనుకోండి, లిఫ్ట్లోనే చిక్కుకుపోయి సో ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓటింగ్ చాలా ప్రమాదం. తుఫాన్లు వచ్చినప్పుడు లేదా బీభత్సమైన గాలివాన వచ్చినప్పుడు ఓటింగ్లు కూలిపోతూ ఉంటాయి. భూకంపాలు అనేవి వాటి నథింగ్, ఇంకా ఈజీ కూలిపోతుంటాయి కాబట్టి కదిలే వాహనములో, ఇంటిలో, ఓకే, కరెంటు పోల్స్ దగ్గర, ఓటింగ్స్ దగ్గర, పెద్ద పెద్ద వృక్షాల కింద, చెట్ల నీడలో ఉండడం అనేది భూకంపాలు వచ్చినప్పుడు చేయకూడదు. ఓన్లీ ఖాళీ ప్రదేశంలో, సేఫ్టీ ఏరియా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇదే గుర్తుపెట్టుకోండి. ఇలా డేబ్రీ శిథిలాలు వచ్చి పడ్డప్పుడు కూడా ఏం కాదని అర్థం అక్కడ కొంతవరకు. అర్థమైందా? ఇది ఇంతసేపు నేను ఎందుకు టైం తీసుకుంటున్నానంటే అమ్మ మీకు మంచి గెలుపు గుర్రం లాంటి బిట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది కమ్యూనిటీ సంసిద్ధతలో చేపట్టే ఫస్ట్ అంశం అండి. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఒకవేళ శిథిలాల కింద ఉంటే, ఓకే, నువ్వు ఆరోగ్యంగానే ఉండి బయటకు రావడానికి వచ్చే ప్రయత్నములో ఏ విధంగా నువ్వు ప్రతిస్పందించాలి అంటే శిథిలాలను ఎక్కువగా డిస్టర్బ్ చేయద్దు. అంటే నాకు వచ్చిన వాడు చెప్తున్నా, అంటే శిథిలాలను కదపకూడదు అంటారు. ఒకవేళ చిన్నగా కదిపామనుకోండి ఇంకా కొన్ని శిథిలాలు పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. శిథిలాలను కదపకూడదు. ఓకే, ఇంటి లోపల ఉంటే గ్యాస్ ఆన్ చేయడం కానీ, కరెంట్ ఆన్ చేయడం కానీ, స్విచ్ అంటే మీన్స్ ఇక్కడ అగ్గిపుల్ల వెలిగించడం కానీ చేయకూడదు. గట్టిగా అరవకూడదు. ఎందుకంటే గట్టిగా అరిస్తే ఏమవుతుందంటే డస్ట్ అంతా అంటే లంగ్స్లోకి వెళ్ళిపోయి మన వాయిస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇలాంటివన్నీ కమ్యూనిటీ సంసిద్ధతలో అడిగే అంశాలమ్మా. సో చదివేటప్పుడు వినేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి, ఎగ్జామ్ హాల్లో మాత్రం కన్ఫ్యూజ్ అవుతాయి ఇవన్నీ. సో కాబట్టి కొంచెం మీరు కేర్ఫుల్గా ఒకసారి మీరు వీడియో వింటే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా కమ్యూనిటీ సంసిద్ధత. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మీరు చేయాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో భూకంపాలు సంభవించినప్పుడు లేదా భూకంపాలకు సంబంధించి ఏ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి, నిర్మాణాత్మక చర్యల్లో భాగంగా మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం తీసుకునేది ఏంటంటే భూకంప ఉపశమన చర్యల్లో చేపట్టే నిర్మాణాత్మక చర్యల్లో ఒకటి ఏంటిదంటే సి బిల్డింగ్ మెటీరియల్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్. ఇది గుర్తుపెట్టుకోండి. నిర్మాణాత్మక ఉపశమన చర్యల్లో భాగంగా బిఎంటిపిసి, దీన్ని ఏమంటున్నారంటే అబ్రివేషన్ బిల్డింగ్ మెటీరియల్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ అని దీని అబ్రివేషన్. కౌన్సిల్ అమ్మ 1990లో దీన్ని ఏర్పాటు చేశారు. ఒక సంస్థ ఇది, అంతే. 1990లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ మెటీరియల్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే ఓకే, అంటే భూకంప ప్రాంతాలలో లేదా భూకంపాలు వచ్చే ప్రాంతాలలో భవనాలు నిర్మించడానికి చేపట్టే అన్ని రకాల ప్రణాళికలు ఇస్తుంది. ఓకేనా? ప్రధానంగా తీసుకుంటే ప్రధానంగా భవనాలు నిర్మించే క్రమంలో భవనాల నాణ్యత అంటే భవనాల నిర్మాణ నాణ్యత మనం చెప్పేది. ఓకే, కంపల్సరీ దానికి పిల్లర్స్ వేస్తున్నారు. పిల్లర్స్ వేస్తే పిల్లర్స్
ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు మరి అని ఇలా చెప్తుంటారు. మరి ఈ బిల్డింగ్ మెటీరియల్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ని ఎవరు ఆపరేట్ చేస్తారు అంటే ఎవరు ఏ సంస్థ కింద ఉంటుంది అంటే ఈ బిఎంటిపిసి అనేది పట్టణాభివృద్ధి శాఖ. గుర్తుపెట్టుకోండి, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆధ్వర్యం పనిచేస్తుంది. పట్టణాభివృద్ధి సంస్థ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అర్బన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో సో బిఎంటిపిసి అనేది పనిచేస్తుంది. టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ గుర్తుపెట్టుకోండి. అంటే భవనాలను భూకంపాలను ఎదుర్కొనే విధంగా నిర్మించే టెక్నాలజీని డెవలప్ చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా 5-4 జోన్లలో బిల్డింగ్స్ కానీ ఇంకా ప్రభుత్వ సంస్థలు కానీ అవి భూకంపనాలు ప్రకంపనలు తట్టుకోని విధంగా నిర్మించే టెక్నాలజీ అంతా బిఎంటిపిసి అందిస్తుంది. ఎవరి ఆధ్వర్యంలో అంటే పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉంటుందమ్మా. ఈ రెండు 1990లో ఏర్పడిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో సంస్థ పేరు చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేది ఇంకొకటి ఉందమ్మా. COD 1970లో దీన్ని ఏర్పాటు చేశారు. చూడండి, 1970లో ఏర్పాటు చేసి చాలా సందర్భాలు సవరించారు. చివరిసారి ఎప్పుడు సవరించారు అంటే మనకి 2005-2016 అయితే. సో 2016లో చివరిసారిగా సవరించారు దీన్ని. ఇటీవల చివరిగా సవరించడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా పిలుస్తున్నారు? అప్పుడేం ఫస్ట్ టైం నేషనల్ బిల్డింగ్ కోడ్ అన్నారు. ప్రస్తుతం దీన్ని ఏమంటున్నారంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా అంటున్నారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా. ఓకేనా? నేషనల్ భవన నిర్మాణ కోడ్ ఇది 1970లో ఏర్పాటు చేశారు. అప్పుడు ఓన్లీ నేషనల్ బిల్డింగ్ కోడ్. తర్వాత ఏమైంది? ఓకే, సో నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా అంటారు. చాలా సందర్భాల్లో దీన్ని సవరించడం జరిగింది. చివరిసారిగా 2016. దీనికి సవరించడం అంటే ఓన్లీ పేరు సవరించడం కాదమ్మా. ఈ పేరు అంతకంటే ముందే వచ్చింది. బట్ అమెండ్ చేసింది ఓన్లీ ఆ ప్రాజెక్టును, ఆ సంస్థను అమెండ్ చేయడం మాత్రం 2016లో వచ్చింది. ఈ నేషనల్ బిల్డింగ్ కోడ్ ఏం చెప్తుంది అంటే ప్రధానంగా మృదువైన నేలల్లో ఇల్లు నిర్మించొద్దు. అంటే మృత్తికా ద్రవీభవనం జరుగుతుంది. మృదువైన నేలలు మృదువుగా లేదా ఇక్కడ తేలికగా ఉండడం వల్ల పిల్లర్స్ ఈజీగా కూలిపోయే అవకాశం ఉంటుంది. భూకంప స్వల్ప ప్రకంపనలకు బిల్డింగ్ కూలిపోతుంటుంది. కాబట్టి మృదువైన నేలలు అది ప్రాజెక్టుల సమీపంలో, నదుల సమీపంలో, సముద్రాల సమీపంలో ఉంటాయి. కాబట్టి మృదువైన నేలలో ఇల్లు నిర్మించదు. ఓకేనండి. లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు నిర్మించద్దు. ఇది సాధారణంగా ఇది తుఫాన్లకి, వరదలకు కూడా యూజ్ అవుతుంది ఈ కీవర్డ్. ఓకేనమ్మా. సో ఇలా కొన్ని పేర్లు చెప్తుంటుంది. చెప్పే క్రమంలో బిల్డింగ్ నిర్మిస్తే నువ్వు ఏ విధంగా నిర్మించాలని చెప్తుంది అంటే నువ్వు నిర్మించే క్రమం ఎలా ఉండాలి అంటే T ఆకారంలో నిర్మించు అని చెప్తుంది. ఓకేనా? L ఆకారంలో నిర్మించు అని చెప్తుంది. అర్థమైందా అండి? ఇలా TLM ఆకారంలో నిర్మించుకో, I ఆకారంలో నిర్మించు అని చెప్తుంటుంది. ఏంటి ఇండివిజువల్ హౌసెస్ ఎలా నిర్మించవచ్చు? నేను చెప్పేది ఇండివిజువల్ హౌసెస్ కాదు, ఓన్లీ మల్టీపర్పస్ బిల్డింగ్స్. బహుళంతస్తు భవనాలు నిర్మిస్తే TLMI షేప్లో నిర్మించాలి. ఓకేనా? అంటే బ్లాక్స్ మధ్య ఖాళీలను ఏర్పరుస్తూ ఇలాంటి ఆకారంలో ఇల్లు నిర్మించాలనేది నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా యొక్క కోరిక. ఓకేనా? సో ఆ విధంగా ఒక సంస్థ బిఎంటిపిసి ఒకటి, నేషనల్ బిల్డింగ్ కోడ్ అనే ఒకటి, లేదా నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా ఒకటి, ఇవి రెండు. తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, ప్రామాణికల సంస్థ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ని ఆపరేట్ చేసేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. వాస్తవానికి ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ద్వారానే ఈ నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. అర్థమైందా? సంస్థల పేర్లు ఏ విధంగా వస్తున్నాయో చూడండి. ఇజ్ ఇట్? నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి వస్తుంది. అయితే భూకంపాలకు సంబంధించి ఎర్త్ సైన్సెస్ శాఖ అంటే ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందంటే ఇటీవల ఒక 2 యాప్స్ తీసుకొచ్చింది, మొబైల్ యాప్లను తీసుకొచ్చింది.
ఏంటా యాప్లు అంటే ఒకవేళ భూమి మీద భూకంపం సంభవిస్తేనేమో ఇండియా కేక్ అని అంటారు జనరల్గా. ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ, ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ అనేది మొబైల్ యాప్స్ భూకంపాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రారంభించిన యాప్ ఏంటంటే ఫస్ట్ ఇండియా క్విక్, ఇండియా క్విక్. రెండవది సాగరవాణి. ఇగో ఇలా ఈ సాగరవాణి ఏమో సునామీకి సంబంధించిన సమాచారం. అర్థమైందమ్మా? సాగరవాణి సునామీకి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ ఇండియా క్వేక్ అంటేనేమో భూకంపం సంబంధించిన సమాచారం. ఎవరి దగ్గర ఉంటుంది? అందరి దగ్గర ఉంటే మంచిదే, బట్ మనకు దానివల్ల పెద్దగా సమాచారం లేదు కాబట్టి, అంటే సమాచారం మీన్స్ అవసరం లేదు కాబట్టి ఈ 2 యాప్స్ ఎవరి దగ్గర ఉండాలి? 5వ జోన్లో ఉన్న ప్రజలకు దగ్గర ఉండాలి, 4వ జోన్లో ఉన్న ప్రజల దగ్గర ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఓకేనా? అంటే అక్కడ ఏమేమి సమాచారం అందిస్తారంటే ఓకే, భూకంపాలకు సంబంధించిన సమాచారం అందించే క్రమంలో ఓకే, భూమి కంపాలు రావడానికి గల కారణాలు, సహజ కారణాలు, మానవ కారణాలు, వచ్చినప్పుడు ఎలాంటి ఉపశమన చర్యలు, అలర్ట్, ఇది మొత్తం అలర్ట్. ఓకేనా? ఢిల్లీలో చూడండి, ఢిల్లీ మీరు ఎప్పుడైనా పోతే అప్పుడు అంటే మనం నడుస్తూ ఉంటాం సాధారణంగా, అది భూమి కంపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక మనం కొత్త వాళ్ళం కాబట్టి మనం అటు ఇటు చూస్తుంటాం, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కామన్ అది. ఓకేనా? ఇంకా జపాన్ వెళ్ళిపో, జపాన్లో ఇంకా కామన్, థాయిలాండ్, తైవాన్ ఇంకా కామన్ అక్కడంతా, ఎందుకంటే మొత్తము వల్నరబుల్ ఏరియాలోనే ఉన్నాయి కదా, ఆ విధంగా అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ప్రధానంగా 4-5 జోన్లో ఉన్న ప్రాంతాల కోసం, అంటే వాళ్ళ కోసం అని కాదు, వాళ్ళు ఎస్పెషల్గా వీటి యాప్ల ద్వారా భూకంపానికి సంబంధించిన సమాచారం తెలియజేసుకోవచ్చు. ఇవి ఎవరు డెవలప్ చేశారని ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇంకో అంశం తీసుకోండి అమ్మ, ఇక్కడ భూకంపాలకు సంబంధించి శాస్త్రీయ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏ ఐఐటి సహాయం తీసుకుంటుందని కూడా అంటారు. ఓకేనా? కాబట్టి భూకంపాలకు సంబంధించిన శాస్త్రీయ సమాచారాన్ని లేదా భూకంపాలను అధ్యయనం చేయడానికి ఐఐటి కాన్పూర్ సహాయం తీసుకుంటుందమ్మా. ఐఐటి కాన్పూర్ సమాచారాన్ని సహాయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఓకేనా? ఇప్పుడు ఎందుకంటే పోటీ పరీక్షలో ఐఐటీల పాత్ర, ఐఐటీల యొక్క అంశం చాలా ఇంపార్టెంట్, వెరీ వెల్. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఎందుకంటే రీసెంట్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఐటి హైదరాబాద్ ఉంది. ఐఐటి హైదరాబాద్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మన ప్రపంచమంతా ఏఐ సైడ్ వెళ్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్తుంది. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ట్రైనర్స్ని, శిక్షకుల్ని తయారు చేయడం కోసం ఐఐటి హైదరాబాద్ స్టార్ట్ చేసింది. ఓకేనా? ఏఐ ట్రైనర్స్ను లేదా ట్రైన్ చేస్తుంది స్టూడెంట్స్కి. ఎక్కువ మంది భారతదేశంలో ఎక్కువ మందికి ఏఐ టెక్నాలజీ సమాచారం అందించడానికి లేదా ఏఐ మీద శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చిన సంస్థ ఏంటంటే ఐఐటి హైదరాబాద్. మీకు ప్రతి పోటీ పరీక్షలో ఏదో ఒక ఐఐటి మీద క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ మనకు ఇది పాతదే, బట్ గుర్తుపెట్టుకో, ఐఐటి కాన్పూర్ అనేది భూకంపాలకు సంబంధించిన సమాచారం లేదా భూకంపాలకు సంబంధించిన పరిశోధనలు కేంద్ర ప్రభుత్వానికి సహాయం చేస్తుందమ్మా. యాప్ తీసుకోండి, మినిస్ట్రీ తీసుకోండి, ఇలాంటివన్నీ మనము ఎక్కడ ఉపశమన చర్యల్లో భాగంగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇంకో జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. భూకంపాలు వచ్చినప్పుడు ఓకేనా, సరే, శిథిలాల కింద ఉన్న ప్రజల్ని లేదా శిథిలాల కింద ఉన్న క్షతగాత్రుల్ని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వస్తారు. వెరీ వెల్. ఎన్డీఆర్ఎఫ్ ఇక తర్వాత ఎన్డీఆర్ఎఫ్ మనం చెప్పుకోవచ్చు, వాళ్ళకి సంబంధించిన డాటా, కానీ వాళ్ళు వచ్చేది వీళ్ళే కదా, కంపల్సరీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వస్తారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు శిథిలాల కింద ఉన్న మనుషుల్ని లేదా బాధితుల్ని లేదా క్షతగాత్రుల్ని గుర్తించడానికి ఉపయోగించే కిరణాలు ఏవి అంటారు. ఏ రకమైన కిరణాల సహాయాన్ని ఉపయోగించి శిథిలాల కింద ఉన్న క్షతగాత్రులు లేదా బాధితుల్ని రక్షిస్తారు అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ అని గుర్తుపెట్టుకోండి. ఐఆర్ రేస్, చిన్న బీమ్స్ వదులుతారు చూడండి, చిన్న షార్ప్ లైట్స్ వస్తాయి. ఆ లైట్ సాయంతో మనం శిథిలాల కింద ఉంటే మన బాడీ టెంపరేచర్ని ఐడెంటిఫై చేస్తాయి. ఓకే, అన్ఫార్చునేట్లీ డెడ్ అయిన వారేమో ఆ బాడీ చల్లబడతాయి కాబట్టి గుర్తుపట్టలేవు, ఫైండ్ అవుట్ చేయలేవు. బట్ ఇన్ కేస్ బతికి ఉంటే మాత్రం ఆ బాడీ టెంపరేచర్ను
ఫైండ్ అవుట్ చేసి ఆ ఏరియాలో వాటిని సైరన్ ఇస్తుంటాయి అట్లా. కాబట్టి భూకంప శిథిలాల కింద బాధితుల్ని రక్షించడానికి ఉపయోగించే కిరణాలు ఐఆర్ రేస్ అని గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్రారెడ్ రేస్ అమ్మ. ఓకే, సో ఇలా భూకంప ఉపశమన చర్యలు అన్నప్పుడు ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక చాలా ఉంటాయి. ఒకవేళ ఇంటిలో ఉంటే సాధారణంగా ఇల్లు నిర్మించేటప్పుడు గోడల మధ్యలో చిన్న సైజు కిటికీలు ఉపయోగించాలి, చిన్న సైజు ద్వారాలు అంటే చిన్న సైజు డోర్లు ఉపయోగించాలంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద పరిమాణంలో కిటికీలు కానీ డోర్లు కానీ ఉపయోగిస్తే ఆ భూకంపం వల్ల ఆ భవనాలు కూలిపోయే క్రమంలో పెద్దగా పరిమాణంలో ఇవే ఉండడం వల్ల ఇవి ఎక్కువ నష్టం, కూలిపోవడం వల్ల ఈజీగా భవనాలు కూలిపోతుంటాయి. అట్లా గోడ మధ్యలో చిన్న సైజులో కిటికీలు చిన్న సైజులో డోర్స్ పెట్టాలని చెప్తుంటారు. ఓకేనమ్మా. కంపల్సరీ పిల్లర్స్ ఉపయోగించాలి నిర్మించేటప్పుడు. వితౌట్ పిల్లర్స్ నిర్మించకూడదు ఎప్పుడైనా. మనం కూడా ఏంటంటే అద్దాల దగ్గర అంటే కిటికీలకి మనం గ్లాస్ ఫ్రేమ్ ఇస్తుంటాం. ఆ గ్లాస్ ఫ్రేమ్స్కి దూరంగా నిలబడాలి, ఫ్యాన్లకి దూరంగా నిలబడాలి. అర్థమైందండి? ఇవన్నీ ఉంటాయి. వాస్తవానికి కొంతవరకు మనం గెట్ చేయొచ్చు. ఇలాంటి పెద్ద చదవాల్సిన అవసరం లేదు, ఆన్సర్ గెట్ చేసి పెట్టచ్చు. ఓకేనమ్మా. సో అలా మనల్ని మనం రక్షించుకోవడం చేపట్టే కొన్ని చర్యలు ఇవన్నీ. ఓకేనా? సో ఒకవేళ ఇక నెక్స్ట్ భూకంపాలు వచ్చినప్పుడు పక్కన ఉన్న సమాజం కానీ ప్రజలు కానీ ప్రతిస్పందించే విధానం ఎలా ఉంటుందంటే ప్రధానంగా 108కి ఫోన్ చేయడం, 100కి డయల్ చేయడం. ఓకేనా? డయల్ చేయడం ఇలా మనకి 108 ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి 108కి చేయడం. 100 కంపల్సరీ పోలీసులకు సమాచారం అందిస్తే వాళ్ళు చర్యలు చేపడుతూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ అగ్నిమాపకం, ఫైర్ స్టేషన్ ఫోన్ చేయడం. ఇవన్నీ మనకు ఉంటాయి. జనరల్గా అక్కడ కొన్ని నెంబర్స్ కొన్ని సందర్భాలు అడుగుతుంటారు కాబట్టి మీరు కొంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇది భూకంప ఉపశమన చర్యలు. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ ఉంటుంది. కాకపోతే దీని సబ్ టాపిక్ ఏంటి, సునామీ ఉంటుంది. సునామీకి సంబంధించిన విషయం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.